ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ప్రతి ఒక్కరూ వినాల్సింది కదని. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన పార్ట్నర్ పిల్లలైనా వేరే వాళ్ళను ఇష్టపడి వెళ్ళిపోతే ఏం చేస్తారు? కాదు, మన పార్ట్నరే సంథింగ్ మన ఇంట్లోనే మనకు కాకుండా వేరే వాళ్ళని ఇష్టపడుతూ వాళ్ళతో ఫిజికల్గా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళతోనే ఉంటే మీరేం చేస్తారు? అసలు ఇలాంటివి బయట జరుగుతూనే ఉన్నాయి అబ్బా. దీని నుంచి బయటపడాలంటే ఎవరు సజెషన్ ఇయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సజెషన్ ఇచ్చినా వాళ్ళు తీసుకునే పొజిషన్లో వాళ్ళు ఉండరు. వాళ్ళ ఎందుకంటే వాళ్ళ ఇజ్జత్ పోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఎందుకులే, ఏం లేదు కదా, ఇంట్లోనే బాగానే ఉంది కదా అనుకుంటే ఇక మెల్లమెల్లగా ఇంట్లో స్టార్ట్ అవుతుంది గొడవలు. ఆ గొడవల కారణంగా జెండా ఎత్తెత్తుంది. ఎవరితో? వాడితోనే. ఏ నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోలేవులే, అది నాటుకోడి అబ్బా. నాటుకోడి నీకు దొరుకుద్దా? ఒకసారి నువ్వు గల్లీలో వదిలేసేయి, పట్టుకో ఒక్కడివే, దొరుకుద్దా చూద్దాం. అలాంటి టైపు ఒక్కసారి వెళ్ళిపోయిన నాటుకోడి మళ్ళీ దొరకాలంటే కష్టం. మళ్ళీ సాయంత్రానికి రావాలి అంటే దానికి బాగా దూరినాక వస్తే లేకపోతే అటే చూసుకొని అటే ఇక వ్యవహారం అంతా బయట చూసుకొని లాడ్జ్ టైప్లో పెట్టుకుంటుంది. ఇక అప్పుడు మీ ఇంటి పరువు ఇంకా గంగలు పోయినట్టు. అలాంటి సిచ్యువేషన్ రాకముందే మా దగ్గర ప్లాన్ తీసుకోమంటున్నాం. అది వినరే, అందుకే చెప్పేది. ఎగ్జాంపుల్గా ఒక మ్యాటర్ చెప్తా మీకు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకొని ఇంట్లో ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకొని ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత బేబీ పుట్టినాక అదే అమ్మాయి అనదర్ పర్సన్ని కనెక్ట్ అవుతుంది. కావడం ఏంటిది అసలు? చెప్పండి. దీనికి సొల్యూషను మీ దగ్గర ఉందా? ఇదే అమ్మాయిని మళ్ళీ హస్బెండ్ వైపు లాక్కోవాలి. హస్బెండ్ ఏం చేయాలి? హస్బెండ్ దగ్గర ఆలోచన ఉందా? మరి ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరిస్తారు? ఇదే కాదు, ఏదైనా సరే దాని గురించి సొల్యూషన్కి మా దగ్గర ఐడియాస్ ఉన్నాయి. జస్ట్ ఒక ప్లాన్ తీసుకోండి, 499, 1 మంత్ టిప్స్ చెప్తాం. దాంట్లో మీరు మొత్తానికి కవర్ చేసుకుంటారు. లేకపోతే మీ ఇంటి పరువు గంగలు వలసినట్టే అవుతుంది.